బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాకారమవుతుందని, బీసీలకు నిధులు విధులు లేని డమ్మీ కార్పొరేషన్ పదవులిచ్చి వైసీపీ మోసం చేసిందని టీడీపీ బీసీ నేత వాసంశెట్టి సుభాష్, నాయకులు పప్పు దుర్గా రమేష్, మెంటారావులు విమర్శించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన బీసీ జయహో సభలో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అంశాలను స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో సుందరపల్లి గోపాలకృష్ణ, ఉమ్మి బాలాజీ, కొక్కిరిగడ్డ గంగరాజు, తాజుద్దీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ బీసీ సప్లాన్ నిధుల్లో 75,000 కోట్లని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేయడం కోసం ఒక డమ్మీ కార్పొరేషన్లు పెట్టడం జరిగింది. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి ₹1 నిధులు కూడా అందులో శాంక్షన్ చేయడం జరగల. కేవలం వాళ్ళకి ఇచ్చిన ఆఫీసుల్లో కుర్చీలు మంచాలు తప్ప ఇంకేమీ లేవు. బీసీలకి ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు సగౌరవంగా చెప్పుకుంటున్నారు, మేము 31,000 కోట్లు ఇచ్చాం అని. ఈ రోజున మరి వైసీపీ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ప్రత్యేకించి బీసీలకి ఏం చేసింది, బీసీ సప్లాన్ ద్వారా కానీ లేకపోతే కార్పొరేషన్ల ద్వారా ఏం చేసిందని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ముమ్మాటికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్లో 150,000 కోట్లు మరి బీసీలకి ఖర్చు చేస్తాం 5 సంవత్సరాలని చెప్పి అందులో చెప్పడం జరిగింది. బీసీ జపం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఎవరూ కూడా ముందుకొచ్చి పోటీ చేసే పరిస్థితి లేదు. దాని మీద ఏంటంటే వాళ్ళు ఏదో రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఉన్న చాలామందిని తీసేసి కొత్త మందిని ఒక 80 మంది వరకు మార్చారు. అంటే వీళ్ళు పనికిరారు అని చెప్పేసి వాళ్ళే నిర్ధారించేశారు. అటువంటప్పుడు వాళ్ళు ఎన్నికల్లో వెళ్ళినా కూడా ఎవరు కూడా వాళ్ళని ఆదరించరు. సుభాష్ గారు చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా జగన్ అధికారంలోకి రాకూడదు, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్న భావం పేద ప్రజల దగ్గర నుంచి ధనిక వర్గాల దాకా ఉంది. కాబట్టి క్యాండిడేట్ అవతల ఎవరా వీళ్ళ వాళ్ళ అనేది ఏమి ఉండదు. ఒక సునామీ వస్తుంది, జనసేన టీడీపీ సునామీ. ఈ సునామీలో అందరూ కొట్టుకుపోవడం గ్యారంటీ. టీడీపీ జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో 100% గవర్నమెంట్ని చేజెక్కించుకుంటుందని చెప్పేసి చెప్తున్నాను. అలాగే అవ్వాతాతలకు 3,000 పెన్షన్ ఇస్తాననేటువంటి మాయ మాటలు చెప్పి దశల వారీగా 250 పెంచుకుంటూ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ₹200 పెన్షన్ 2,000 రూపాయలు చేశారో అదే విధంగా 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 ఇస్తానన్నటువంటి పెన్షన్లు కూడా అధికారం చేపట్టినటువంటి వెంటనే బీసీలందరికీ కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసినందుకు చాలా మంది హర్షిస్తున్నారు. ఎంతో మంది బీసీలందరూ కూడా 50 సంవత్సరాలకే కులవృత్తిపరంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే బీసీ డిక్లరేషన్ పై జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ పై యావత్ బీసీ సంఘాలన్నీ కూడా హర్షిస్తున్నాయని, అలాగే మా కాకినాడ ప్రజలందరి తరఫున బీసీ ప్రజలందరి తరఫున మన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ మీడియా ముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ఇది పూర్తి స్థాయిలో బీసీల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. నిధులు ఇవ్వలేని 56 కార్పొరేషన్ల కంటే కూడా 150,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న ఈ బీసీ డిక్లరేషన్ మీ పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ లో ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు పరచాలని, అలాగే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పట్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ఈ డిక్లరేషన్ లో సవరించుకోవడం జరిగింది. దీన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో బీసీలకి కేవలం పదవులే కాకుండా నిధులు విధులు ఉన్న అధికారాలు కూడా ఇవ్వాలని చెప్పి ఇస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ బీసీ డిక్లరేషన్ మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ, అలాగే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు డిక్లరేషన్ లో పెట్టిన 33% బీసీ రిజర్వేషన్లు చట్టసభలు పంపిస్తామని అన్నదో దాన్ని కూడా వీలైనంత ఈ ఎన్నికల్లోనే సీట్లు ఇచ్చి అమలు పరచాలని చెప్పి మేము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.